Welcome to GK Madhu Sir online classes. Today current affairs April 4th కు సంబంధించిన అంశాల గురించి డిస్కషన్ చేద్దాం. రేపు మార్నింగ్ ఏప్రిల్ 5th కు సంబంధించింది వస్తుంది. ఈవినింగ్ ఏప్రిల్ 6th కు సంబంధించిన వీడియోని అప్లోడ్ చేస్తాను. టోటల్గా అన్ని వీడియోస్ ఈ 2 డేస్లలో మొత్తం అప్లోడ్ చేసేస్తాను. టుడే మాత్రం ఏప్రిల్ 4th కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో డిస్కషన్ చేద్దాం. దానికన్నా ముందు అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరన్నా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఇండియన్ హిస్టరీ అండ్ జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన కోర్సు కూడా అవైలబుల్ ఉంది. రెండు కలిపి కూడా 300 బిలోనే ఉంటాయి. 6 months వ్యాలిడిటీతో ఆ కోర్సులు కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినప్పుడు తీసుకోండి. ఓకేనా? చూద్దాం. ఈరోజు ఏప్రిల్ 4th సంబంధించి కరెంట్ అఫైర్స్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి డిస్కషన్ చేద్దాం. దయచేసి అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ కూడా చేయండి. రైట్. ఫస్ట్ వన్, బాలీవుడ్ నటుడు దర్శకుడు మనోజ్ కుమార్. ఈయన బాలీవుడ్ నటుడు మరియు దర్శకుడు, ఆ తర్వాత గేయ రచయిత, ఎడిటర్ కూడా ఈయన రీసెంట్గా మరణించాడు. 2025 ఏప్రిల్ 4వ తారీఖున మరణించాడు. ఈయన బాలీవుడ్ నటుడు, దర్శకుడు, గేయ రచయిత, ఎడిటర్ మరియు స్క్రీన్ రైటర్ కూడా. ఎవరు? మనోజ్ కుమార్. ఏప్రిల్ 4th మరణించడం జరిగింది. ఈయనకు 1992 సంవత్సరంలో మనోజ్ కుమార్కు పద్మశ్రీ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. 1992 1992లో ఇతనికి పద్మశ్రీ పురస్కారం ఇస్తే 2015లో ఈయనకు దాదాసాహెబ్ పాల్కే అవార్డును కూడా ప్రకటించడం జరిగింది. దాదాసాహెబ్ పాల్కే అవార్డు అనేది భారతదేశంలో సినిమా రంగంలో అత్యున్నతమైన అవార్డు ఇది. ఈ దాదాసాహెబ్ పాల్కే అవార్డును 1969లో ప్రారంభించడం జరిగింది. ఈ దాదాసాహెబ్ పాల్కే అవార్డును ఇప్పటి వరకు 2022 వరకే ప్రకటించడం జరిగింది. 2022 వరకే దాదాసాహెబ్ పాల్కే అవార్డును ప్రకటించారు. ఆ 2022లో దాదాసాహెబ్ పాల్కే అవార్డును ఎవరికి ప్రకటించారంటే మిథున్ చక్రవర్తికి ప్రకటించారు. 2022లో దాదాసాహెబ్ పాల్కే అవార్డును మిథున్ చక్రవర్తికి ప్రకటిస్తే 2021లో వహీదా రెహమాన్కు ప్రకటించారు. అదే 2020లో అయితే ఆశా పరేఖ్ ప్రకటించారు. 2019లో అయితే రజనీకాంత్కు ప్రకటించారు. 2018లో అయితే అమితాబ్ బచ్చన్కు ఈ దాదాసాహెబ్ పాల్కే అవార్డును ప్రకటించడం జరిగింది. మరి దాదాసాహెబ్ పాల్కే అవార్డు 1969లో ప్రారంభిస్తే ఆ దాదాసాహెబ్ పాల్కే అవార్డు పొందిన తెలుగు వాళ్ళు ఇప్పటి వరకు 7 ఉన్నారు. 7 తెలుగు వాళ్లకు దాదాసాహెబ్ పాల్కే అవార్డు ప్రకటించారు. ఫస్ట్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు 1974లో బిఎన్ రెడ్డికి ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 1980లో పైడి జయరాజ్కు ప్రకటించారు. ఆ తర్వాత 1982లో ఎల్వి ప్రసాద్కు ప్రకటించారు. ఆ తర్వాత 1986లో బి నాగిరెడ్డికి ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 1990లో ఏఎన్ఆర్కు ప్రకటించారు. ఆ తర్వాత 2009లో డి రామానాయుడుకు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 2016లో కె విశ్వనాథ్. ఈ 7 తెలుగు వాళ్లకు దాదాసాహెబ్ పాల్కే అవార్డు ప్రకటించారు. అందులో తెలంగాణకు చెందిన వ్యక్తి ఎవరంటే పైడి జయరాజు, తెలంగాణకు చెందిన వ్యక్తి. ఆ దాదాసాహెబ్ పాల్కే అవార్డు మనోజ్ కుమార్కి ఎప్పుడు ఇచ్చారంటే 2015లో ఇవ్వడం జరిగింది. ఆ మనోజ్ కుమార్కు 1992లో పద్మశ్రీ పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. ఆ దాదాసాహెబ్ పాల్కే ఆ మనోజ్ కుమార్ రీసెంట్గా మరణించాడు. 2025 ఏప్రిల్ 4వ తారీఖున ఈయన మరణించడం జరిగింది. కాబట్టి ఆ బేస్డ్ ఆన్ ఈ పాయింట్స్ చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. క్లియర్? దయచేసి వీడియోని లైక్ చేయండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నో అర్థం చేసుకోండి మీరేగా. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ పీపా ర్యాంకింగ్లో ఇండియా స్థానం. పీపా ర్యాంకింగ్లో FIFA ఫెడరేషన్, ఎఫ్ అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్, ఫెడరేషన్ ఇంటర్నేషనల్, DED ఫెడరేషన్ ఇంటర్నేషనల్, ఫుట్బాల్ అసోసియేషన్ ఈ పీపా ర్యాంకింగ్ను రీసెంట్గా ప్రకటించడం జరిగింది. అయితే దానికన్నా ముందు ఈ పీపాని ఏర్పాటు చేసింది 1904 మే 21న పీపాని ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందనంటే జ్యూరిచ్ నగరంలో ఉంది. పీపా ప్రధాన కార్యాలయం జ్యూరిచ్ నగరంలో ఉంది. ఆ జ్యూరిచ్ ఏ దేశానికి సంబంధించిందంటే స్విట్జర్లాండ్. జ్యూరిచ్ ఏ దేశం అంటే స్విట్జర్లాండ్. ఆ ప్రజెంట్ పీపా అధ్యక్షుడు ఎవరంటే జియానీ ఇన్ఫాంటినో అనే వ్యక్తి ప్రజెంట్ పీపా అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. మరి రీసెంట్గా పీపా ర్యాంకింగ్ను ప్రకటించారన్నాం. రీసెంట్గా పీపా ర్యాంకింగ్ను ప్రకటించారు. ఆ పీపా ర్యాంకింగ్ను ప్రకటించింది 2025 ఏప్రిల్ 3వ తారీఖున, ఏప్రిల్ 3న పీపా ర్యాంకింగ్ను విడుదల చేస్తే అందులో ఇండియా 127వ స్థానంలో ఉంది. పీపా ర్యాంకింగ్లో ఇండియా 127వ స్థానంలో ఉంటే గతంలో ఇండియా 126వ స్థానంలో ఉంది. మొన్నటి వరకు 126వ స్థానంలో ఉన్న భారతదేశం ఇప్పుడు 127వ స్థానంలోకి పోయింది. మరి ఈ పీపా ర్యాంకింగ్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదంటే అర్జెంటీనా మొదటి స్థానంలో ఉన్నది. రెండవ స్థానంలో ఉన్న దేశం ఏదంటే స్పెయిన్ రెండవ స్థానంలో ఉంది. మూడవ స్థానంలో ఉన్న దేశం ఏదంటే ఫ్రాన్స్. నాలుగవ స్థానంలో ఉన్న దేశం ఏదంటే ఇంగ్లాండ్. ఫోర్త్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏదంటే ఇంగ్లాండ్. ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏదంటే బ్రెజిల్ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. ఇండియా 127 స్థానంలో ఉంది. ఈ ర్యాంకింగ్ను విడుదల చేసింది ఏప్రిల్ 3వ తారీఖున విడుదల చేశారు. ఇది పురుషుల పీపా ర్యాంకింగ్లో ఇండియా 127వ స్థానంలో ఉంది. మళ్ళీ పీపా ర్యాంకింగ్ను 2025 జూలై 10న మళ్ళీ ర్యాంకింగ్ విడుదల చేస్తారు. జూలై 10వ తారీఖున మళ్ళీ వస్తుంది న్యూ ర్యాంకింగ్ పీపా. అప్పుడు మన ఇండియా ఏ స్థానంలో ఉందో మళ్ళీ చూసుకోవాలి. ఇప్పుడు మాత్రం ఏప్రిల్ 3న విడుదల చేశారు. రీసెంట్గా మహిళల ర్యాంకింగ్ కూడా విడుదల చేశారు. మహిళల ర్యాంకింగ్ కూడా విడుదల చేయడం జరిగింది మార్చి 6వ తారీఖున 2025 మార్చి 6న 2025 మార్చి 6న పీపా ర్యాంకింగ్ మహిళల పీపా ర్యాంకింగ్లో మన భారతదేశం ఏ స్థానంలో ఉందనంటే 69వ స్థానంలో ఉంది. పీపా ర్యాంకింగ్లో మహిళలదైతే 69వ స్థానంలో ఉంది. 69వ స్థానంలో ఉంటే మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదంటే అమెరికా. మహిళల దాంట్లో మొదటిది అమెరికా. రెండవ దేశం ఏదంటే స్పెయిన్. రెండవ కంట్రీ ఏదంటే స్పెయిన్. మూడవది జర్మనీ. నాలుగవది ఇంగ్లాండ్. ఐదవది జపాన్. ఇది మహిళలకు సంబంధించిన ర్యాంకింగ్. మహిళల ర్యాంకింగ్లో మన ఇండియా 69th ప్లేస్లో ఉంటే పురుషుల ర్యాంకింగ్లో ఇండియా 127 ర్యాంకింగ్లో ఉంది. ఏదంటే పీపా ర్యాంకింగ్లో. ఆ పీపా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జ్యూరిచ్లో ఉంది. ఆ పీపా అధ్యక్షుడు ఎవరంటే జియానీ ఇన్ఫాంటినో. ఆ పీపా ఫార్మేషన్ ఎప్పుడన్నా 1904 మే 21 అన్నాం. మే 21 అనేది ఎవరి యొక్క వర్ధంతి అంటే అది రాజీవ్ గాంధీ యొక్క వర్ధంతి. రాజీవ్ గాంధీ వర్ధంతి ఎప్పుడంటే మే 21 రాజీవ్ గాంధీ వర్ధంతి. రాజీవ్ గాంధీ 1991 మే 21న LTT చేతిలో ఉగ్రవాదుల చేతిలో మరణించాడు. లిబరేషన్ ఆఫ్ టైగర్ తమిళ ఈలం. మే 21 నేషనల్ యాంటీ టెర్రరిజం డేగా జరుపుకుంటాం. మన ఇండియాలో యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే రాజీవ్ గాంధీ 42 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన మరణించింది మే 21. అదే 1904 అయితే మన సెకండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి జన్మించింది 1904. ఎప్పుడు అక్టోబర్ 2 1904 అక్టోబర్ 2న లాల్ బహదూర్ శాస్త్రి జన్మించడం జరిగింది. ఆ లాల్ బహదూర్ శాస్త్రి మన ఇండియాకు సెకండ్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. ఆయన యొక్క స్లోగన్ జై జవాన్ జై కిసాన్. ఆయనే పదవిలో ఉండగా మరణించిన రెండవ ప్రధానమంత్రి. ఆయనకే భారతరత్న అవార్డు మరణాంతరం ప్రకటించబడిన మొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. ఆ లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే మనకు పాకిస్తాన్కు 1966 జనవరి 10వ తారీఖున తాష్కెంట్ అగ్రిమెంట్ జరిగింది. 1966 జనవరి 10
అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఆయుబ్ ఖాన్ అనే వ్యక్తి. ఓకేనా, ఇదొక పాయింట్. న్యూస్లోకి వచ్చిన పాయింట్లలో పీపా ర్యాంకింగ్ కూడా వార్తల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ మూడవది, ఏసీసీ అధ్యక్షుడిగా ఆసియా క్రికెట్ కౌన్సిల్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ను 1983 సెప్టెంబర్ 19న ఏసీసీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే దుబాయ్లో ఉంది. గతంలో శ్రీలంకలోని కొలంబోలో ఉండేది. దీన్ని ఇప్పుడు ఎక్కడుందంటే ఏసీసీ ప్రధాన కార్యాలయం దుబాయ్లో ఉంది. ఆ ఏసీసీ అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఒక శ్రీలంక వ్యక్తి ఉండే. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా శ్రీలంక దేశానికి చెందిన షమ్మీ సిల్వా ఉండే. షమ్మీ సిల్వా అనే వ్యక్తి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ అధ్యక్షుడిగా షమ్మీ సిల్వా ఉండే. ఆ షమ్మీ సిల్వా ప్లేస్లో ప్రజెంట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ప్రజెంట్ ఏసీసీ అధ్యక్షునిగా కావడం జరిగింది. ఆ ఏసీసీ అధ్యక్షుడైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ఎవరంటే మొహిసిన్ నఖ్వీ అనే వ్యక్తి ప్రజెంట్ ఏసీసీ, ఇతను ప్రజెంట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు. ఈ మొహిసిన్ నఖ్వీ అనే వ్యక్తి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించాడు. మొన్నటి వరకు ఉన్న వ్యక్తి షమ్మీ సిల్వా, శ్రీలంక దేశం. దాన్ని ఏర్పాటు చేసింది 1983 సెప్టెంబర్ 19న ఈ ఏసీసీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏసీసీ అన్నాం, మన ఆసియా క్రికెట్ అయితే ఏసీసీ, మన భారతదేశంలో అయితే బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. దీన్ని ఏర్పాటు చేసింది 1928. దీని అధ్యక్షుడు ఎవరంటే రోజర్ బిన్నీ. మన భారతదేశంలో అయితే రోజర్ బిన్నీ. ప్రపంచం అయితే ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. దీన్ని 1909 జూన్ 15న ఏర్పాటు చేశారు. ఇది కూడా ఎక్కడుందంటే దుబాయ్లోనే ఉంది. దీని ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే మన ఇండియన్ జైషా, ప్రజెంట్ ఏసీసీ చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి జైషా అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది కూడా ఒక పాయింట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. అందరూ వీడియోని లైక్ చేయండి. మీకు కావాల్సిన అన్నీ కూడా ప్రతి పాయింట్ను లింక్ చేస్తూ అన్ని సబ్జెక్టులకు రిలేటెడ్గా చెప్తాను. మీరు చేయాల్సిన పాయింట్ లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. అది మర్చిపోకండి, కంపల్సరీ చేయండి. నెక్స్ట్, రీసెంట్గా చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ వచ్చింది. చపాటా మిర్చి ఎక్కడ? వరంగల్కు చెందిన, తెలంగాణలోని వరంగల్కు చెందిన చపాటా మిర్చికి జీఐ ట్యాగ్ లభించింది. భౌగోళిక గుర్తింపు లభించింది. దీనికే చపాటా మిర్చికి మరొక పేరు ఏంటంటే టమాటా మిరపకాయ అని కూడా పిలుస్తారు. ఈ చపాటా మిర్చికి జీఐ ట్యాగ్ వచ్చింది. ఇది తెలంగాణలో జీఐ ట్యాగ్ పొందిన 18వది. తెలంగాణలో ఇప్పటి వరకు 18 రకాల వాటికి జీఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. 17వది కూడా రీసెంట్గా ఇచ్చారు. 16వ దానికి కూడా ఇవ్వడం జరిగింది. మనకు 17వది అయితే ఏంది, చార్మినార్ దగ్గర లభించే లక్క గాజులు జీఐ ట్యాగ్ తెలంగాణ నుంచి పొందిన 17వది. అదే 16వది అయితే తాండూరి కందిపప్పు 16వ జీఐ ట్యాగ్ పొందినది. 17 అయితేనేమో లక్క గాజులు చార్మినార్ దగ్గర, 18 అయితేనేమో వరంగల్లోని చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది. అది తెలంగాణలో ఇప్పటివరకు 18కి జీఐ ట్యాగ్ భౌగోళిక గుర్తింపు అనేది లభించడం జరిగింది. ఇదొక పాయింట్. రీసెంట్గా మన కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కూడా పెట్టుకుంది. 2030 నాటికి భారతదేశంలో 10,000 ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ను ఇవ్వాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి 10,000 ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ను ఇవ్వాలని లక్ష్యంగా కూడా మన కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవడం జరిగింది. అసలు ప్రపంచంలో మన భారతదేశంలో మొట్టమొదటి జీఐ ట్యాగ్ ఇచ్చింది భారతదేశంలో 2004-5 సంవత్సరాల్లో మొట్టమొదటి జీఐ ట్యాగ్ ఇచ్చింది డార్జిలింగ్ టీకి మొట్టమొదటి జీఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. డార్జిలింగ్ టీకి ఇచ్చారు. ఆ టీ అనగానే రీసెంట్గా మనకు వార్తల్లోకి వచ్చింది ఒక అంశం. ప్రపంచంలో టీని ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశాలలో మన భారతదేశం మొన్నటి వరకు 3వ స్థానంలో ఉండే.
ఇప్పుడు భారతదేశం 2వ స్థానంలోకి వచ్చింది. ప్రపంచంలో టీని ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశాలలో భారతదేశం ఇప్పుడు 2వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో ఉన్న దేశం ఏదంటే శ్రీలంక. మొన్నవరకు శ్రీలంక 2 ఉండే, ఇండియా 3 ఉండే. ఇప్పుడు ఇండియా సెకండ్ ప్లేస్, శ్రీలంక థర్డ్ ప్లేస్లోకి వచ్చింది. మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదంటే కెన్యా. ప్రపంచంలో టీని ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశాల్లో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏదంటే కెన్యా. ఆ కెన్యా యొక్క క్యాపిటల్ ఏంటిది? కెన్యా యొక్క క్యాపిటల్ ఏంటిది అంటే నైరోబి. ఆ నైరోబిలోనే యుఎన్ఈపి ప్రధాన కార్యాలయం ఉంది. యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఆ యుఎన్ఈపి ఫార్మేషన్ 1972 జూన్ 5న ఏర్పాటు చేశారు. ఆ యుఎన్ఈపి ఏర్పాటు చేసింది 1972 జూన్ 5. ఆ జూన్ 5నే ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ 5నే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది కూడా ఒకటి. ఓకే రైట్, నెక్స్ట్ చూద్దాం. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షురాలిగా అంటే ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఆ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షురాలిగా తిరిగి మళ్ళీ 2వసారి ఆమె ఎన్నిక కావడం జరిగింది. ఆ ఉన్నామె ఎవరు, మళ్ళీ ఆమె ఎప్పటి వరకు కొనసాగుతుంది అనే విషయాల గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ప్రజెంట్ ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నాం. బ్రిక్స్ దేశాలకు సంబంధించినది ఎన్డీబీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు. ఆ ఎన్డీబీ అధ్యక్షురాలుగా ప్రజెంట్ కొనసాగుతున్నామా దిల్మా వానా రౌసెప్ప. ఈమె ఒకప్పుడు బ్రెజిల్కు అధ్యక్షురాలిగా పనిచేసినామా. ఆమె ప్రజెంట్ ఎన్డీబీ అధ్యక్షురాలుగా కొనసాగుతుంది. ఎన్డీబీ అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఈమె ఎన్నిక కావడం జరిగింది. ఎప్పుడంటే 2023 జూలై 24వ తారీఖున ఈమె ఫస్ట్ టైం ఏకగ్రీవంగా ఎన్నికైతే మళ్ళీ తిరిగి ఈమె 2వసారి కూడా మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికైనది. ఈసారి మళ్ళీ ఆమె 2025 జూలై 7 నుండి 2030 జూలై 6వ తారీఖు వరకు మళ్ళీ పదవిలో ఉంటుంది. 2025 జూలై 7 నుండి 2030 జూలై 6 వరకు ఈమె ఎన్డీబీ అధ్యక్షురాలిగా మళ్ళీ కొనసాగనున్నది. ప్రజెంట్ జూలై 6వ తారీఖు వరకు వస్తుంది. మళ్ళీ 2వసారి తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఎవరంటే దిల్మా వానా రౌసెప్. ఈమె బ్రెజిల్ మాజీ అధ్యక్షురాలు. ఈమె మళ్ళీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ అధ్యక్షురాలుగా తిరిగి ఎన్నిక కావడం జరిగింది. ఈ ఎన్డీబీ అనేది 2014 జూలై నెలలో ఏర్పాటు చేస్తే ఇది అమల్లోకి వచ్చింది 2015 జూలై నుండి అమల్లోకి రావడం జరిగింది. ఆ ఎన్డీబీ ప్రధాన కార్యాలయం ఎక్కడుందనంటే షాంఘై నగరంలో ఉంది. ఆ ఎన్డీబీ ఇటీవల వార్తల్లో కూడా వచ్చింది. ఇటీవల ఎన్డీబీలో సభ్యత్వం తీసుకున్న దేశం ఏదంటే ఇండోనేషియా అనే దేశం ఇటీవల ఎన్డీబీలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఎన్డీబీలో ఇటీవల సభ్యత్వం తీసుకున్నారంటే ఇండోనేషియా. ఎన్డీబీలో ఉన్న దేశాలు ఏంటండి? ఒకటి బ్రిక్స్ అనే దేశాలు ఉన్నాయి. ఇందులో BRICS ఈ 5 దేశాలు ఉన్నాయి. బి అంటే బ్రెజిల్, ఆర్ రష్యా, ఐ ఇండియా, సి చైనా, ఎస్ సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలు ఎన్డీబీలో 2015లో స్టార్టింగ్లో ఉన్నాయి. ఆ తర్వాత ఎన్డీబీలో వచ్చిన దేశాలు 2021లో యుఏఈ అనే దేశం వచ్చింది. 2021లో యుఏఈ అనే దేశం వచ్చింది. ఉరుగ్వే అనే ఒక దేశం వచ్చింది. ఆ తర్వాత బంగ్లాదేశ్. ఈ 3 కూడా ఎన్డీబీలో వచ్చింది. ఎప్పుడంటే 2021 ఎన్డీబీలో. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఆ తర్వాత 2023లో ఎన్డీబీలో ఈజిప్ట్ అనే దేశం వచ్చింది. 2023లో ఈజిప్ట్ అనే దేశం వచ్చింది. ఆ తర్వాత 2024లో అల్జీరియా అనే దేశం వచ్చింది. ఆ తర్వాత 2025లో ఎన్డీబీలో ఇండోనేషియా అనే దేశం రావడం జరిగింది. ఇవి ఎన్డీబీలో సభ్యత్వం ఉన్న దేశాలు. ఈ 5, ఇవి 3 8, ఇదొకటి 9, ఇవి 2 11 దేశాలు ఎన్డీబీలో ఉన్నాయి ప్రజెంట్. బ్రిక్స్ 5 దేశాలు 2015లో ఉన్నాయి. తర్వాత 2021లో 3 వచ్చినాయి. యుఏఈ, ఉరుగ్వే, బంగ్లాదేశ్. 2023లో ఈజిప్ట్ వచ్చింది. 2024లో అల్జీరియా వచ్చింది. ప్రజెంట్ రీసెంట్గా 2025లో ఇండోనేషియా వచ్చింది. ఆ ఇండోనేషియా అధ్యక్షుడు మనందరికీ తెలుసు, ప్రభావో సుబియాంటో. ప్రజెంట్ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంటో. ఆ ప్రభావో సుబియాంటో మనం మొన్న రిపబ్లిక్ డేకు చీఫ్ గెస్ట్గా వచ్చాడు. 2025 జనవరి 26న జరిగిన 76వ రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్గా వచ్చింది. ఎవరంటే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంటో. ఈసారి జరిగిన రిపబ్లిక్ డే అనేది 76. ఆ 76 అనేది మళ్ళీ పాలిటీలో ఒక పాయింట్ గుర్తు రావాలి మనకు. 76 ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? అటార్నీ జనరల్
రాష్ట్రపతి అటార్నీ జనరల్ ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తాడు? 76వ ఆర్టికల్. దేశంలో మొదటి న్యాయాధికారిని ఎవరంటారు? అటార్నీ జనరల్. ప్రజెంట్ అటార్నీ జనరల్ ఎవరంటే ఆర్ వెంకటరమణి. ఆ అటార్నీ జనరల్కి సహాయపడే అధికారినే సోలిసిటర్ జనరల్ అంటారు. ప్రజెంట్ సోలిసిటర్ జనరల్ ఎవరంటే తుషార్ మెహతా అనే వ్యక్తి. ఆ అటార్నీ జనరల్ ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తారంటే 76వ ఆర్టికల్ ప్రకారం. మొన్న జరిగిన రిపబ్లిక్ డే ఎన్నోదంటే 76ది. ఆ 76 రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా వచ్చిన వ్యక్తి ఎవరంటే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంటో అనే వ్యక్తి. ఓకేనా, రైట్. ఇదొక పాయింట్, న్యూస్లో ఉన్న అంశాల్లో ఇదొకటి. తర్వాత టైగర్ ప్రాజెక్టును ప్రారంభించి 2025 ఏప్రిల్ 1 నాటికి టైగర్ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది 1973 ఏప్రిల్ 1వ తారీఖున టైగర్ ప్రాజెక్టును ప్రారంభిస్తే అది 2025 నాటికి ఆ టైగర్ ప్రాజెక్టును ప్రారంభించి 52 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. టైగర్ ప్రాజెక్టును ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అంటే 52 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. టైగర్ ప్రాజెక్టు 2025 ఏప్రిల్ 1 నాటి టైగర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది 1973లో. మన జాతీయ జంతువుగా టైగర్ పులిని గుర్తించింది అయితే 1972. ఆ 1972లోనే వన్యమృగ సంరక్షణ చట్టం వచ్చింది. టైగర్ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది మాత్రం 1973 ఏప్రిల్ 1. అది 2025 నాటికి ఏప్రిల్ 1 నాటికి ఎన్ని సంవత్సరాలు? 52. ఇంటర్నేషనల్ టైగర్స్ డే ఎప్పుడు అంటే జూలై 29. మన ఇండియాలో ఉన్న టైగర్ ప్రాజెక్టులు ఉన్నాయంటే ఇండియాలో ఉన్న టైగర్ ప్రాజెక్టులు 58 టైగర్ ప్రాజెక్టులు ఉన్నాయి మన ఇండియాలో ఉన్న టోటల్ టైగర్ ప్రాజెక్టులు ఏంటంటే 58. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసింది ఎన్ని రోజులు? 58 రోజులు పడే చేసి. ఇటీవల ఆయన పొట్టి శ్రీరాములు స్టాచ్యూ అమరావతిలో ఏర్పాటు చేశారు. దాని హైట్ కూడా 58 అడుగులు. ఆ టైగర్ ప్రాజెక్టు ప్రజెంట్ మన ఇండియాలో ఎన్ని టైగర్ ప్రాజెక్టులు ఉన్నాయంటే 58 టైగర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ 58వ టైగర్ ప్రాజెక్టు మాధవ్ టైగర్ ప్రాజెక్ట్. 58వది మాధవ్ టైగర్ ప్రాజెక్టు ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో ఉంది. అదే 57వ టైగర్ ప్రాజెక్ట్ అయితే రతపాని. 57వ టైగర్ ప్రాజెక్ట్ ఏదంటే రతపాని. ఆ రతపాని టైగర్ ప్రాజెక్ట్ ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లోనే ఉంది. అదే 56వ టైగర్ ప్రాజెక్ట్ అయితే తామోరు పింగ్లా టైగర్. 56వది తామోర్ గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. ఇది ఎక్కడ ఉందంటే ఛత్తీస్గఢ్లో ఉంది. మొట్టమొదటి టైగర్ ప్రాజెక్ట్ ఏదంటే బందీపూర్ టైగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. మొట్టమొదటి టైగర్ ప్రాజెక్ట్ బందీపూర్. ఆ బందీపూర్ ఎక్కడ ఉందంటే కర్ణాటక. రెండవ టైగర్ ప్రాజెక్టు కార్బెట్ టైగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్లో ఉంది కార్బెట్ టైగర్ ప్రాజెక్ట్. తెలంగాణలో ఉన్న టైగర్ ప్రాజెక్టు 2, ఒకటి అమ్రాబాదు, రెండవది కవ్వల్. అదే ఏపీలో ఉన్న టైగర్ ప్రాజెక్ట్ అయితే శ్రీశైలం నాగార్జున సాగర్ మధ్యన ఉంది. ఏపీలో టైగర్ ప్రాజెక్టు శ్రీశైలం నాగార్జున సాగర్ మధ్యన ఉంది. ఇదే భారతదేశంలో అతిపెద్ద టైగర్ ప్రాజెక్ట్ ఏదంటే అదే. మన ఇండియాలో టైగర్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేసింది ఎప్పుడన్నాం? 1973లో ఇండియాలో టైగర్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేశారన్న. ఈ 1973లోనే మన ఇండియాలో మొట్టమొదటి మహిళా పోలీస్ స్టేషన్ కూడా స్టార్ట్ చేశాం. మొట్టమొదటి మహిళా పోలీస్ స్టేషన్ ఎక్కడ అంటే కోజికోడ్లో మొట్టమొదటి మహిళా పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేశాం. అది ఎప్పుడంటే 1973లోనే ప్రారంభించడం జరిగింది. ఈ 1973లోనే సుందర్లాల్ బహుగుణ అనే వ్యక్తి అడవుల సంరక్షణ కోసం చిప్కో ఉద్యమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఈ 1973లోనే యుఎన్ఓ అధికార భాషగా అరబిక్ను గుర్తించడం జరిగింది. ఈ 1973లోనే మరొక పాయింట్, మహిళల వన్డే వరల్డ్ కప్ ఉమెన్ ఓడిఐ వరల్డ్ కప్ స్టార్ట్ చేసింది కూడా 1973లోనే. ఈ ఉమెన్ ఓడిఐ వరల్డ్ కప్ను కూడా స్టార్ట్ చేసింది అప్పుడే. ఈ 1973లోనే మరొక పాయింట్, ఏపీలో రాష్ట్రపతి పాలన. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించింది 1973లో ఒకసారి, 2014లో ఒకసారి విధించారు. అదే ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అయితే 1954లో విధించారు. అయితే ఇండియాలో ఇప్పటివరకు రాష్ట్రపతి పాలన అంటే 134 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ప్రజెంట్ ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉందంటే మణిపూర్. ఆ మణిపూర్లో ఇప్పుడు రాష్ట్రపతి పాలన ఎన్నోసారి అంటే 11వసారి. ఎక్కువసార్లు రాష్ట్రపతి పాలన మణిపూర్లోనే విధించడం జరిగింది. ఆ రాష్ట్రపతి పాలన గురించి తెలియజేసే ఆర్టికల్ 356 ఆర్టికల్. ఇప్పటివరకు రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రాలంటే 2, ఒకటి తెలంగాణ, రెండవది ఛత్తీస్గఢ్. ఈ 2 రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ఇప్పటివరకు విధించలేదు. మొట్టమొదటి రాష్ట్రపతి పాలన విధించింది
మొట్టమొదటి రాష్ట్రపతి పాలన విధించింది ఎక్కడ అంటే పంజాబ్లో రాష్ట్రపతి పాలన ఎప్పుడు 1951 జూన్ 20న రాష్ట్రపతి పాలన విధించారు. ఆ జూన్ 20ని పట్టుకొని మళ్ళీ 2 పాయింట్స్ చెప్పుకోవచ్చు. అదేంటిది? జూన్ 20 మన ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యొక్క పుట్టినరోజు ఎప్పుడంటే జూన్ 20, 1958. ఆమెకు రీసెంట్గా ఒక అవార్డు కూడా వచ్చింది. దాని గురించి ఏప్రిల్ 9th దగ్గర చెప్పుకుందాం, ఇప్పుడు కాదు. ఆ అవార్డు గురించి ఏప్రిల్ 9వ తారీఖు దగ్గర చెప్తాను. ఆ ద్రౌపది ముర్ము బర్త్డే 1958 జూన్ 20. ఈ జూన్ 20 ప్రపంచ శరణార్థుల దినం, వరల్డ్ రెఫ్యూజ్ డే కూడా జూన్ 20. ఆ జూన్ 20 కలకత్తా నగరంలో చీకటి గది ఉదాంతం జరిగింది. ఎప్పుడు? 1756 జూన్ 20న కలకత్తా నగరంలో చీకటి గది ఉదాంతం జరిగింది. ఆ చీకటి గది ఉదాంతం జరిగింది ఎప్పుడంటే జూన్ 20. ద్రౌపది ముర్ము బర్త్డే జూన్ 20. రాష్ట్రపతి పాలన పంజాబ్లో ఫస్ట్ టైం విధించింది ఎప్పుడంటే జూన్ 20. మరి కలకత్తా నగరంలో చీకటి గది ఉదాంతం జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు? డ్రేక్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. మనకు 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చడం జరిగింది. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ను బెంగాల్ గవర్నర్ జనరల్గా మార్చారు. ఆ బెంగాల్ మొదటి గవర్నర్ ఎవరు? డ్రేక్ అనే వ్యక్తి. బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? వారెన్ హేస్టింగ్ అనే వ్యక్తి. ఆ తర్వాత 1833 చార్టర్ చట్టం ద్వారా ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ అనే వ్యక్తిని భారతీయ గవర్నర్ జనరల్గా మార్చారు. మొదటి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింగ్ అనే వ్యక్తి. ఆ తర్వాత 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము ఈ భారతీయ గవర్నర్ జనరల్ దేనిగా మార్చారు? వాయిస్రాయ్గా మార్చారు. మొదటి వాయిస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్ అనే వ్యక్తి మొదటి వాయిస్రాయ్గా పనిచేసి. నీకు చెప్పుకుంటూ పోతే దాన్ని తెల్లారులు కూడా చెప్పవచ్చు. మళ్ళీ శరణార్థులను తీసుకొని శరణార్థులకు సంబంధించి యుఎన్ఓ అనుబంధ సంస్థ ఏంటిది? ఆ యుఎన్ అనుబంధ సంస్థకు ఎప్పుడు నోబెల్ అవార్డు వచ్చింది? అసలు నోబెల్ అవార్డు వచ్చిన సంస్థలు ఏంటి ఉన్నాయి? మళ్ళీ ఆ నోబెల్ అవార్డు ఏంది? ఆ యుఎన్ఓ ఏంది? వదిలేండి, చాలు, చచ్చిపోతాం. నెక్స్ట్ నాటో అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది. ఎన్ఏటిఓ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీనికి సంబంధించిన పాయింట్స్ గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. మీరందరూ కూడా మన వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేస్తుండండి. మంచి విషయాలు ఇవి, మంచిది. నేను ప్రతిదీ కూడా నేను క్లాస్ చెప్పడం అంటే ఊకనే ఏదో వచ్చి 5 నిమిషాలలో వచ్చి బోర్డు మీద వేసి క్లాస్ చెప్పాను. నేను మినిమం ఒక 3-4 అవర్స్, ఒక 4 అవర్స్ కంపల్సరీ నేను వర్క్ చేస్తాను. దాని మీద రీసెర్చ్ చేసి నీట్గా చెప్తాను. ఊకనే ఏదో పేపర్లో వచ్చింది తీసుకొచ్చి కట్ చేసి ఆడేస్తే జస్ట్ 5 నిమిషాలు చెప్పేయచ్చు. కానీ అలా కాదు. మన క్లాస్ ఉన్న స్టూడెంట్ మా బాబాయ్ మా మామ గ్రేటర్ అని ఆయన తోపురా వీడు, అంతే మన టార్గెట్. మీరు దానికి నా కృతజ్ఞతతో ఒక లైక్ చేసి కామెంట్ రాయండి బాబాయ్ గురించి, ఓకేనా? రైట్, నెక్స్ట్ మరి చూద్దామా? నెక్స్ట్ నాటోకు సంబంధించిన పాయింట్స్ గురించి ఒకసారి చూద్దాం. నాటో ఏంది, దాని కథ ఏంది, ఎందుకు వార్తల్లోకి వచ్చింది అని అంటే 2000 నాటో ఫస్ట్ దీని నాటో గురించి చూద్దాం. ఫస్ట్ 2 లైన్స్. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ నాటో అనేది 2వ ప్రపంచ యుద్ధానంతరం కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టుటకు ఉత్తర అట్లాంటిక్ తీరం వెంబడి ఉన్న ఉత్తర అమెరికా పశ్చిమ ఐరోపా దేశాలు కలిసి నాటో అనే ఒక కూటమిగా ఏర్పడింది. 2వ ప్రపంచ యుద్ధానంతరం కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టుటకు ఉత్తర అట్లాంటిక్ తీరం వెంబడి ఉన్న ఉత్తర అమెరికా పశ్చిమ ఐరోపా దేశాలు కలిసి నాటో అనే ఒక మిలిటరీ కూటమిగా ఏర్పడ్డాయి. ఆ నాటో అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఎందుకు? 2025 ఏప్రిల్ 25, 26 తేదీల్లో 2025 ఏప్రిల్ 25, 26 తేదీల్లో నాటో యొక్క 5వ యూత్ సమ్మిట్ జరగబోతుంది. నాటో యొక్క ఓవరాల్ సమ్మిట్ కాదు, ఓన్లీ యూత్. 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న యువకులు పాల్గొనే వయసు యూత్ అలాంటి వాళ్ళు అట్లా. ఈ నాటో ఫిఫ్త్ యూత్ సమ్మిట్ జరగబోతుంది. ఆ నాటో 5వ యూత్ సమ్మిట్ ఎక్కడ జరగబోతుందంటే జరగబోయేది బుద్వా అనే నగరంలో జరగబోతుంది. బుద్వా అనే నగరంలో ఎక్కడుంది అంటే మోంటినిగ్రో అనే ఒక దేశం ఉంది. అందులో బుద్వా అనే నగరంలో జరగబోతుంది. నాటో యొక్క 5వ యూత్ సమ్మిట్ ఏప్రిల్ 25, 26 తేదీల్లో జరగబోతుంది. ఈ మోంటినిగ్రో అనేది మనకు యుఎన్ఓ ఐడియా ఉంది, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. యుఎన్ఓలో 192వ దేశం అదే.
193వ దేశం అంటే 193వ దేశం ఏదంటే దక్షిణ సుడాన్, మోంటినిగ్రో. ఆ మోంటినిగ్రో అనే దేశమే నాటోలో కూడా సభ్యదేశమే. నాటోలో ఉంది కాబట్టి జరిగింది. నాటోలో 29వ దేశం ఏదంటే నాటోలో 29వ సభ్యదేశం ఏదంటే మోంటినిగ్రోనే. 30వ దేశం ఏదంటే నాటోలో 30వ దేశం ఉత్తర మాసిడోనియా, నార్త్ మాసిడోనియా. 31వ దేశం ఏదంటే ఫిన్లాండ్. 32వ దేశం ఏదంటే స్వీడన్, నాటోలో 32వ దేశం. నాటోని ఏర్పాటు చేసినప్పుడు 1949 ఏప్రిల్ 4న ఏర్పాటు చేశారు. నాటోలో సభ్య దేశాలు 32. నాటో ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రసెల్స్ నగరంలో నాటో ప్రధాన కార్యాలయం ఉంది. బెల్జియం రాజధాని బ్రసెల్స్ నగరంలో నాటో యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఆ నాటో సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు ఇప్పుడు? మార్క్ రుట్టే అనే వ్యక్తి ప్రజెంట్ నాటో సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాడు. ఈ మార్క్ రుట్టే ఏ దేశం అంటే నెదర్లాండ్ దేశానికి చెందినవాడు. ప్రజెంట్ నెదర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరు? డిక్ స్కూప్ అనే వ్యక్తి ప్రజెంట్ నెదర్లాండ్ ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తుంది. నెదర్లాండ్ అన్నా, ఆలాండ్ అన్నా, డచ్ అన్నా ఒకటి. ఆ నెదర్లాండ్లోని ది హేగ్లోనే 2025లో నాటో సమిట్ జరగబోతుంది. 2025లో నాటో సమిట్ ఎక్కడ జరగబోతుందంటే చూడండి, 2022లో 32వ నాటో సమిట్ జరిగింది. ఎక్కడ అంటే స్పెయిన్లో జరిగింది. తర్వాత 2023లో 33వ నాటో సదస్సు జరిగింది. ఎక్కడ అంటే లిథువేనియా అనే దేశంలో జరిగింది. 2024 జూలైలో 34వ నాటో సదస్సు వాషింగ్టన్లో జరిగింది. ఇప్పుడు 2025 జూన్లో 35వ నాటో సదస్సు జరగబోతుంది. ఎక్కడ అంటే నెదర్లాండ్లోని ది హేగ్లో. తర్వాత 2026లో 36వ నాటో సదస్సు ఎక్కడ అంటే టర్కీలో జరగబోతుంది. 22లో స్పెయిన్, 23లో లిథువేనియా, 24 వాషింగ్టన్, 25 ది హేగ్, 26లో టర్కీలో జరగబోతుంది. ఆ నెదర్లాండ్లోని ది హేగ్లోనే అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తులు 15 మంది. వారి పదవీ కాలం అంతే 9 సంవత్సరాలు, 9 years వాళ్ళ యొక్క పదవీ కాలం. ఓకేనా, ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇది ఒకటి. తర్వాత పిక్కీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ సౌత్ చైర్పర్సన్గా మన నటుడు కమల్ హాసన్ ఒక రాజకీయ పార్టీని కూడా ఏర్పాటు చేశాడు తమిళనాడులో. కమల్ హాసన్ పిక్కీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ సౌత్ చైర్పర్సన్గా నియమితులు కావడం జరిగింది. పిక్కీ అంటే ఫెడరేషన్. పిక్కీ మీన్స్ చూద్దాం ఫస్ట్. పిక్కీ అంటే ఏంటంటే ఎఫ్ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్. ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీస్. ఇది పిక్కీ యొక్క అబ్రివేషన్. మరి ఈ పిక్కీని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1927లో పిక్కీని ఏర్పాటు చేస్తే ఈ పిక్కీ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది. ప్రజెంట్ ఆ పిక్కీ చైర్మన్గా, పిక్కీ అధ్యక్షునిగా పనిచేస్తుంది హర్షవర్ధన్ అగర్వాల్ అనే వ్యక్తి ప్రజెంట్ పిక్కీ అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. హర్షవర్ధన్ అగర్వాల్ అనే వ్యక్తి పనిచేస్తుంటే సెక్రటరీ జనరల్ అయితే జ్యోతి విజ్ సెక్రటరీ జనరల్గా పనిచేస్తుంది. ఆ పిక్కీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ సౌత్ చైర్పర్సన్గా కమల్ హాసన్ నియమితులయ్యాడు. పిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ఆ కమల్ హాసనే 2018లో ఒక పార్టీని కూడా ఏర్పాటు చేశాడు. 2018లో కమల్ హాసన్ ఒక పార్టీని ఫిబ్రవరి 21న 2018 ఫిబ్రవరి 21న కమల్ హాసన్ ఒక పార్టీని కూడా ఏర్పాటు చేశాడు. ఆ పార్టీ పేరు మక్కల్ నీది మయం. మక్కల్ నీది మాయం అనే పార్టీ. ఈ పార్టీ యొక్క సింబల్ ఏంటంటే టార్చ్ లైట్ దీని యొక్క సింబల్. ఈయనకే 1990లో పద్మశ్రీ ఇచ్చారు. కమల్ హాసన్కు 1990లో పద్మశ్రీ ఇచ్చారు. 2014లో పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరిగింది కమల్ హాసన్కు. ఆ కమల్ హాసన్ రీసెంట్గా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ సౌత్ చైర్పర్సన్గా, దేనికంటే
ఆ పిక్కి చైర్పర్సన్గా నియమితులు కావడం జరిగింది. ఆయన ఏర్పాటు చేసిన పార్టీ మనం మక్కల్ నీతి మయ్యం అనే ఒక పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, ఇది ఒక పాయింట్. న్యూస్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది కూడా ఒక పాయింట్. తర్వాత బిమ్స్టెక్ అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది. రీసెంట్గా 2025 ఏప్రిల్ 4వ తారీఖున 6వ బిమ్స్టెక్ సమిట్ జరిగింది. 6వ బిమ్స్టెక్ సమిట్ జరిగింది. ఈ 6వ బిమ్స్టెక్ సమిట్ ఎక్కడ జరిగిందనంటే థాయిలాండ్లో జరిగింది. ఆ 6వ బిమ్స్టెక్ సమిట్ ఎక్కడ జరిగిందనంటే థాయిలాండ్లో జరిగింది. దీనికి మన ప్రైమ్ మినిస్టర్ కూడా హాజరు కావడం జరిగింది. భారత ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ సమిట్కు హాజరు కావడం జరిగింది. అయితే ఈ ఈ బిమ్స్టెక్ సమిట్ యొక్క థీమ్ ఏంటిదా అంటే సంపన్నమైన, తెలుగులో సంపన్నమైన స్థితిస్థాపకమైన మరియు బహిరంగ బిమ్స్టెక్, స్థితిస్థాపకమైన మరియు బహిరంగ బిమ్స్టెక్ అనేది దాని యొక్క థీమ్. సంపన్నమైన, స్థితిస్థాపకమైన మరియు బహిరంగ బిమ్స్టెక్. అదే ఇంగ్లీష్లో అయితే ప్రాస్పరసివ్, రెసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్. ఆ బిమ్స్టెక్ సమిట్ 6వది జరిగింది. ఎక్కడ అంటే థాయిలాండ్లో జరిగింది. యాక్చువల్గా ఫస్ట్ బిమ్స్టెక్ సమిట్ 2004లో జరిగింది. 2004లో ఫస్ట్ది థాయిలాండ్లోనే జరిగింది. సెకండ్ది 2008లో జరిగింది. ఎక్కడ అంటే ఢిల్లీలో జరిగింది. మూడోది 2014లో జరిగింది. ఎక్కడ అంటే మయన్మార్లో జరిగింది. నాలుగోది 2018లో జరిగింది. ఎక్కడ అంటే నేపాల్లో జరిగింది. ఐదోది 2022లో జరిగింది. ఎక్కడ అంటే శ్రీలంకలో జరిగింది. ఇప్పుడు 6వది థాయిలాండ్లో జరిగింది. నెక్స్ట్ 7వది 2027లో జరగబోతుంది. 7వది 2027లో ఎక్కడ అంటే బంగ్లాదేశ్లో జరగబోతుంది. 7వది 2027లో ఎక్కడ జరగబోతుంది అంటే బంగ్లాదేశ్లో జరగబోతుంది బిమ్స్టెక్ సమిట్. ఆ బిమ్స్టెక్ ఏర్పాటు చేసింది 1997లో ఏర్పాటు చేశారు. జూన్ 6వ తారీఖున బిమ్స్టెక్ని ఏర్పాటు చేశారు. 1997 జూన్ 6న ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉంది. బిమ్స్టెక్లో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే 7 దేశాలు ఉన్నాయి. బిమ్స్టెక్లో 7 దేశాలు. ఒకటి భారత్, బంగ్లాదేశ్, తర్వాత భూటాను, తర్వాత నేపాలు, తర్వాత శ్రీలంక, తర్వాత మయన్మారు, తర్వాత థాయిలాండ్. ఈ 7 దేశాలకు సభ్యత్వం ఉంది. 1 2 3 4 5 6 7. ఆ బిమ్స్టెక్ అంటే మనందరూ తెలుసు బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఆ బిమ్స్టెక్ సదస్సు రీసెంట్గా థాయిలాండ్లో జరిగింది. మన ప్రైమ్ మినిస్టర్ కూడా హాజరు కావడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరొక పాయింట్ చూద్దాం. ఏప్రిల్ 4కు సంబంధించిన మరొక పాయింట్, పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, పిఎఫ్ఆర్డిఏ. చూడండి, పిఎఫ్ఆర్డిఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఆ పిఎఫ్ఆర్డిఏకు కొత్త చైర్పర్సన్ రావడం జరిగింది. ఆయనే శివసుబ్రమణియన్ రామన్ రావడం జరిగింది ఈ పిఎఫ్ఆర్డిఏకు. దీన్ని ఏర్పాటు చేసింది ఎప్పుడంటే 2003 ఆగస్టు 23వ తారీఖున ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. 2003లో ఏర్పాటు చేశారు. 2003లో ఈ పిఎఫ్ఆర్డిఏ దాని కొత్త చైర్పర్సన్గా శివసుబ్రమణియన్ రామన్ రావడం జరిగింది. పిఎఫ్ఆర్డిఏ ఇది ఏప్రిల్ 4కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్, వాటి రిలేటెడ్ సంబంధించిన పాయింట్స్ అన్ని కూడా చెప్పుకోవడం జరిగింది. అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. రేపు మార్నింగ్ ఏప్రిల్ 5కు సంబంధించిన వీడియో వస్తుంది. మార్నింగ్ ఏప్రిల్ 5కి సంబంధించింది, ఈవినింగ్ అయితే ఏప్రిల్ 6కి సంబంధించింది. టోటల్గా అన్నీ కూడా ఈ మధ్యలో నేను కొంచెం క్లాస్ గ్యాప్ రావడం చేయలేదు. అన్ని వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను. మీరు చేయాల్సిన పని మీరు చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే యాప్ను డౌన్లోడ్ చేసుకోవట్లేదు, యాప్ను కూడా డౌన్లోడ్ చేయండి. కోర్స్ మీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకోండి. అది
మీ ఇష్టం అది. కాకపోతే యాప్ అయితే డౌన్లోడ్ చేయండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మధుసార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. జై హింద్.